నిర్మల్ జిల్లా లోకేశ్వరం శివారులోని చెరువు భారీ వర్షానికి అలుగుపోసింది. భారీగా నీరు చేరడంతో ప్రాథమిక వ్యవసాయ కేంద్రం, పాఠశాల, ఆలయం నీటిలో మునగడంతో పాటు కాలనీలో వరద నీరు చేరి స్థానికులను ఇబ్బంది పెడుతోంది. వర్షం నీరు ఇళ్లలోకి రావడంతో లబోదిబోమంటున్నారు. రాజురా చెరువులో అలుగుపోయటంతో పత్తి, సోయా, వరి పంటలు నీట మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలియజేశారు. ఇసుక అక్రమ రవాణా వ్యవహారం ఏపీలో దుమారం రేపుతోంది. ఇసుక అక్రమ రవాణాలో అధికార వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏకంగా కార్మిక శాఖ మంత్రి జయరాం అక్రమ ఇసుక రవాణా వివాదంలో చిక్కుకున్నారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను వదిలేయాలని ఓ ఎస్పీని బెదిరించారన్న ఫోన్ కాల్ ఆడియో రికార్డ్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. నీట్ పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు నో చెప్పేసింది. షెడ్యూల్ ప్రకారం ఆదివారమే ఈ పరీక్షను జరపాలని అధికారులను ఆదేశించింది. నీట్ పరీక్ష రోజునే ఇతర పోటీ పరీక్షలు కూడా ఉన్నాయని, అలాగే సిబిఎస్ఈ కంపార్ట్మెంట్ పరీక్షలు కూడా జరుగుతున్నాయని, అందువల్ల మరో తేదీకి వాయిదా వేయాలని కొందరు పిటిషన్లు దాఖలు చేయగా ఈ పిటిషన్లను సుప్రీం తోసిపుచ్చింది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 12 ఆదివారమే జరుగుతుందని సుప్రీం స్పష్టం చేసింది. ఆఫ్ఘనిస్తాన్ను వీడాలనుకునే 1000 మందిని తాలిబాన్లు అడ్డుకుంటున్నారని అమెరికా మీడియా వెల్లడించింది. ఇందులో అమెరికా పౌరులతో పాటు ఇతర దేశాల వీసాలు కలిగిన ఆఫ్ఘన్లు ఉన్నట్టు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. కాబూల్ విమానాశ్రయంలో చాలా విమానాలు సిద్ధంగా ఉన్నా తాలిబాన్లు అనుమతించడం లేదని తెలిపింది. అమెరికా సహకారంపై స్పష్టమైన హామీ ఆశించే తాలిబాన్లు ఇలా చేస్తున్నారని తెలుస్తోంది. శంషాబాద్ ప్రొబేషన్ ఎక్సైజ్ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆశయ్య విధులు నిర్వహిస్తున్నాడు. కార్యాలయంలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయామని, తమకు న్యాయం చేయాలని ఆశయ్య కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వేధింపులకు పాల్పడుతున్న సూపరింటెండెంట్పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అమెరికాలో తుపాకీ సంస్కృతి రోజురోజుకు పెచ్చిమీరుతోంది. తాజాగా హ్యూస్టన్, ఫ్లోరిడాలో కాల్పులకు తెగబడ్డారు. వేర్వేరు చోట్ల దుండగులు జరిపిన కాల్పుల్లో 11 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. మొత్తం 3 చోట్ల కాల్పులు జరగగా మృతుల్లో 2 చిన్నారులు, బాలింత ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూర్ డివిజన్ పరిధిలో పోలాల అమావాస్య పండుగను ప్రతి గ్రామంలో ఘనంగా జరుపుకున్నారు. హనుమాన్ మందిర్ చుట్టూ ఎద్దులతో ప్రదక్షిణలు చేయిస్తూ వాటిపై స్థానికులు అక్షింతలు వేసి పూజించారు. పాడి పంటలు బాగా పండాలని, గ్రామ ప్రజలు బాగుండాలని దేవుణ్ణి మొక్కుకున్నారు. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సైరా బాను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. కాగా 77 ఏళ్ల నటి సైరా బాను ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఆగస్టు 28న ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. సినీ నటుడు మంచు మనోజ్ ఏపీ సీఎం జగన్తో భేటీ అయ్యారు. సీఎం జగన్ను కలవడం గౌరవంగా భావిస్తున్నానని ట్విట్టర్లో తెలిపారు. భవిష్యత్తు కోసం ఆయన చేస్తున్న ప్రణాళికలు, ముందు చూపు, దూరదృష్టి బాగా ఆకర్షించాయన్నారు. రాష్ట్ర అభివృద్ధి పట్ల ఆయనకున్న దార్శనికత నన్ను ముగ్ధుడిని చేసిందని ప్రశంసించారు. డెబిట్ కార్డులు, బ్యాంకుల నిబంధనలను ఆసరాగా చేసుకుని ఏటీఎంలు, బ్యాంకులను దోచుకుంటున్న హర్యానాకు చెందిన మేవారం ముఠాలో 3 దక్షిణ మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 23 డెబిట్ కార్డులు, 2.11 లక్షల నగదు, పెన్ కెమెరా, ఏటీఎం యంత్రాల్లో సాంకేతిక లోపాన్ని సృష్టించడానికి ఉపయోగించిన పరికరం స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్ కేంద్రంలోని పలు కాలనీల ప్రజలు వర్షం నీటితో ఇబ్బంది పడుతున్నారు. రాలేకుండా పోలేకుండా జలమయం కావడంతో ఇల్లు విడిచి వెళ్లిపోతున్నారు. జీఎన్ఆర్ కాలనీని ప్రజలు ముందస్తుగా విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు. స్వర్ణ ప్రాజెక్టు వరద నీరు వచ్చి చేరుతుండటంతో సిద్దాపూర్ వాగు పొంగి పొర్లుతోంది. దీంతో కాలనీ మళ్లీ మునిగిపోతుందనే భయంతో ఇళ్లకు తాళాలు వేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో డచ్ ఇస్లామిక్ ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 30 మంది మృతి చెందినట్టు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఇర్ము ప్రాంతంలో దాడి జరిగినట్టు తెలుస్తోంది. డచ్కు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో 14 కార్లు, 2 ట్రక్కులను ధ్వంసం చేశారు. 60 మంది సాధారణ పౌరులు మిస్ అయినట్టు వార్తలు వచ్చినా వారందరూ దొరికినట్టు కాంగో దళాలు పేర్కొన్నాయి.
కామారెడ్డి జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ అదృశ్యం కలకలం సృష్టిస్తోంది. తిమ్మక్పల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ కెంగల్ర నవీన్ కుమార్ గత 6 రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. రాజస్థాన్ జోధ్పూర్లో విధులు నిర్వహిస్తున్న నవీన్ కుమార్ ఆగస్టు 4న సెలవుపై ఇంటికి వచ్చారు. తిరిగి విధుల్లో చేరేందుకు ఆగస్టు 29న ఇంటి నుంచి బయలుదేరాడు. అయితే అప్పట్నుంచి కనిపించకుండా పోయాడు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలనకు అద్దం పట్టే ఫోటో ఇది. ముష్కరుల ఆక్రమణతో యుద్ధ వాతావరణం నెలకొన్న ఆఫ్ఘన్లో ఇప్పుడిప్పుడే రోజువారీ కార్యకలాపాలు తిరిగి మొదలవుతున్నాయి. తాజాగా కొన్ని ప్రావిన్సులలో విశ్వవిద్యాలయాలు తెరుచుకోగా అమ్మాయిలు అబ్బాయిలు ఒకరినొకరు చూసుకోకుండా ఇలా తరగతి గదుల్లో పరదాలు ఏర్పాటు చేశారు. క్యూ న్యూస్ నిర్వాహకుడు తీన్మార్ మల్లన్న కార్యాలయంలో సీసీఎస్ పోలీసులు మళ్లీ సోదాలు నిర్వహించారు. 10 కంప్యూటర్లు, 15 హార్డ్ డిస్కులు, కేబుల్ పత్రాలు, పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. గత నెల 27 నుంచి తీన్మార్ మల్లన్న చెంచల్గూడ జైలులో ఉన్నారు. తెలంగాణ శాసనసభ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 2వ వారం తర్వాత వర్షాకాల అసెంబ్లీ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 6 నెలలకోసారి అసెంబ్లీ భేటీ కావాల్సి ఉన్న దృష్ట్యా ఈ నెల 26 లోపు సమావేశాలు ఖచ్చితంగా నిర్వహించాల్సి ఉంటుంది. 15 నుంచి 26లోగా సమావేశాల ఏర్పాటుకు రంగం సిద్ధమయ్యింది. నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ వైద్యాధికారులను ఆదేశించారు. నిర్మల్లోని ఏరియా ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అవుట్ పేషెంట్, ఐసీయూ, కోవిడ్, అత్యవసర విభాగాల్లో రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతి లేకుండా నిల్వ ఉంచిన మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. తమకు అందిన సమాచారంతో బుట్టాయిగూడెంలోని బొత్తప్పగూడెంలో ఓ ఇంటిలో సెబధికారులు సోదాలు నిర్వహించి నామాల రామకృష్ణ అనే వ్యక్తిని అరెస్టు చేసి 393 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇటీవల ఓ బంగారు దుకాణంలో జరిగిన దొంగతనాన్ని పట్టణ పోలీసులు ఛేదించారు. పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాజస్థాన్లోని పాలి జిల్లా జోజువార్ పట్టణానికి చెందిన అనిల్ వైష్ణవ్, ప్రేమ్ పర్వాజులు దొంగతనానికి పాల్పడినట్టు తెలిపారు. నిందితులు గతంలో పాలి జిల్లాలో పలు నేరాల్లో జైలుకు వెళ్లారని, వారి నుంచి 16.50 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం సిరిచెలమ మల్లికార్జున ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం కావడంతో ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చెరువులో నీరు భారీగా చేరడంతో ఏర్పాటు చేసిన తాడు సహాయంతో ఆలయానికి వెళ్లారు. నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరంలోని ఆయా గ్రామాల్లో రైతులు, గ్రామస్తులు పోలాల అమావాస్య పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఎండనక వాననక కష్టపడి పండించే పంటలకు తోడు నీడగా ఉండే బసవన్నలను దైవ సమానంగా చూస్తారు. ఎద్దుల కోసం పోలాల అమావాస్య నిర్వహించడం ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం. వాటిని శుభ్రం చేసి అందంగా అలంకరించి ఊరేగించారు. పంజషీర్లో పాకిస్తాన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తాలిబాన్లకు మద్దతుగా పాకిస్తాన్ సేనలు రంగంలోకి దిగాయి. నార్థన్ అలయన్స్ సైనికులకు తాలిబాన్లకు మధ్య జరిగిన కాల్పుల్లో 22 మంది పాక్ సైనికులు మరణించినట్టు తెలుస్తోంది. పంజషీర్ పోరులో తాలిబాన్లకు మద్దతుగా పాక్ పాల్గొనడంపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ తన వైమానిక దళాలను ఉపసంహరించుకోవాలని హెచ్చరించింది. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా తాడోబా అభయారణ్యంలో సచిన్ టెండూల్కర్ సకుటుంబ సమేతంగా పర్యటించారు. భార్య అంజలి, సోదరి, మరో మాజీ క్రికెటర్ ప్రశాంత్ వైద్య ఇతర మిత్రులతో కలిసి చేరుకుని ఇక్కడి రిసార్ట్స్లో బస చేశారు. అంతకుముందు సచిన్ 2 సార్లు తాడోబా అభయారణ్యానికి వచ్చారు. సాయంత్రం పూట పర్యటనకు బయలుదేరిన సచిన్ దంపతుల వెంట అటవీ శాఖ అధికారులు గురుప్రసాద్, లిమియోలు ఉన్నారు. బృహత్ పల్లె ప్రకృతి వనంలో జరుగుతున్న పనులు అభినందనీయమని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కాడే అన్నారు. లోకేశ్వరంలోని గొడసరలో ఏర్పాటు చేయదలిచిన బృహత్ పల్లె ప్రకృతి వనంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. మొక్కలు నాటడం, ఫెన్సింగ్ వేయడం ఆకట్టుకున్నాయని నిర్వాహకులను, పనిచేసే వాళ్లను అభినందించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 2 రోజులుగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై అక్రమ కట్టడాల ఆరోపణలు చేస్తూ మహిళ కేటీఆర్కు ఫిర్యాదు చేయడంతో
జిల్లా కలెక్టర్ బెల్లంపల్లి రెవెన్యూ మున్సిపల్ అధికారులు వాటిని కూల్చివేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలిచ్చారు. పట్టణంలోని కోవిడ్ హాస్పిటల్ ముందు ఎమ్మెల్యే అనుచరులు నిర్మిస్తున్న బిల్డింగ్ను అధికారులు కూల్చివేశారు. అసలే సర్పంచులు గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా వారిదే బాధ్యత. ఖజానాలో డబ్బులు లేకుండా అప్పులు చేసి మరీ అభివృద్ధికి బాటలు వేస్తారు. అయితే ఆ అప్పుల అభివృద్ధే సర్పంచుల పాలిట శాపంగా మారుతోంది. తాము చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో అధికార టీఆర్ఎస్ పార్టీ మారేందుకు సన్నద్ధమయ్యారు. స్వంత పార్టీలో గెలిచిన వారు సైతం ఇదే బాట పడుతున్నారు. బిల్లులు ఇవ్వకుండా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సర్పంచులపై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. అమాయక యువతుల బలహీనతను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఓ చర్చి ఫాస్టర్ను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ ఉప్పల్లోని ఓ చర్చికి ఫాస్టర్గా వ్యవహరిస్తున్న జోసఫ్ చర్చికి వచ్చే యువతులకు మాయమాటలు చెప్పి ఒకరికి తెలియకుండా మరొకరిని అలా 3 యువతులను చర్చిలోనే పెళ్లి చేసుకున్నాడు. మోసపోయామని గ్రహించిన యువతులు రాచకొండ పోలీసులను ఆశ్రయించారు. యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకు రాష్ట్ర మాజీ గవర్నర్ కాంగ్రెస్ నేత అజీష్ కురేషిపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. కురేషి ఇటీవల ఎస్పీ నేత అజం ఖాన్ నివాసాన్ని సందర్శించి మీడియాతో మాట్లాడుతూ యోగి సర్కార్ను రక్తం తాగే పిశాచమంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఫిర్యాదు మేరకు కురేషిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. నిర్మల్ జిల్లాలో వీడీసీ అరాచకాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ గంగపుత్రులు ఆందోళనకు దిగారు. లోకేశ్వరం మండలం రాజురా గ్రామానికి చెందిన గంగపుత్రులు కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. 60 కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి ఒక సొసైటీ ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. అయితే గత కొన్ని రోజులుగా వీడీసీ సభ్యులు ₹1,00,000 చెల్లించి చేపలు పట్టాలని హుకుం జారీ చేయడంతో ఎటూ పాలుపోక కలెక్టర్ను ఆశ్రయించామన్నారు.